హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. ఇప్పటివరకు చేద్దాం అనుకున్నా కానీ ఏది పడుతుంది తుపాస్ వీడియో చేయడం కన్నా యూస్ఫుల్ వీడియో చేయడం బెటర్ అని ఇన్ని డేస్ వెయిట్ చేశాను. నేను మొన్న ఇండియా నుంచి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో నేను ఇండియా నుంచి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాను అని చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా? నేను మోస్ట్లీ ఈసారి బట్టలు, జ్యువెలరీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసా. 50 kgs మొత్తం అవే తీసుకొచ్చాను, చెప్పులు, బట్టలు, జ్యువెలరీ ఇవన్నీ. సో లేడీస్ కి అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కదా చూడడానికి. అండ్ ఆల్సో డిఫరెంట్ డిజైనర్ బ్లౌజెస్ అవి ఉన్నాయి. సో ఐడియాస్ కోసము ఇంట్రెస్ట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ జ్యువెలరీ మొత్తం 1 గ్రామ్ గోల్డ్. మా సిస్టర్ పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము. సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఒక షాపు, మా మమ్మీ వాళ్ళకి బాగా తెలిసిన షాప్. చిన్నప్పటి నుంచి అక్కడే తీసుకుంటాం. ఫస్ట్ అయితే నేను ఈ లక్ష్మీదేవి రూపు ఉన్న బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్ వచ్చాయి. నా దగ్గర ఆల్రెడీ లక్ష్మీదేవి హారం అవన్నీ ఉన్నాయి. సో జస్ట్ అట్లా సింక్ అవుతుంది కదా, మొత్తం ఒక సెట్ లాగా ఉంటుందని అది తీసుకున్నాను. అండ్ ఈ పర్ల్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చాయి. నా దగ్గర ఒక పర్ల్ సెట్ కూడా ఉంది, దానికి బ్యాంగిల్స్ సూట్ అవుతాయని ఇవి తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి వాళ్ళే మంచి బాక్స్ కూడా ఇచ్చారు. మంచిగా అనిపించింది, అంటే క్యారీ చేయడానికి అది బాగుంటుంది కదా. నెక్స్ట్ ఈ పాపిడి బిళ్ళ కూడా లక్ష్మీ రూపు ఉన్నదే తీసుకున్నాను, సెట్ మొత్తానికి మ్యాచ్ అయ్యేలాగా. ఇండివిజువల్ కాస్ట్ చెప్పలేను కానీ ఈ షాప్లో మొత్తం కలిపి నాకు 8,000 రూపీస్ అలా అయింది. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ మల్లెపూలు. ఇక్కడ మల్లెపూలు మాకు అస్తమాను దొరకవు కదా, ఎప్పుడైనా పెట్టుకోవడానికి బయటికి ఫ్రెండ్స్తో, అంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పనికొస్తుందని. అండ్ ఇది కూడా ఒక హెయిర్ యాక్సెసరీ. ఇది హెయిర్కి యూగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఉల్టా అయినా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. ఇంకా ఇయర్ రింగ్స్ చాలా తీసుకున్నాను. మోస్ట్లీ బుట్టలు లాంటివే తీసుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్ ట్రెడిషనల్ వేర్కి పనికొచ్చేవి. అండ్ మాటీలు కూడా తీసుకున్నాను. ఇవి మాటీలు, ఇవి తెలంగాణ స్టైల్, పెళ్ళిళ్ళల్లో పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇవి ఇంకొక పేర్ ఆఫ్ బుట్టలు. అండ్ నెక్లెస్ సెట్స్ తీసుకున్నాను, ఒక 3 pairs. ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ వచ్చేలాగా, అండ్ కామన్గా అన్ని బట్టలకి వేసుకునేలాగా గ్రీన్ ఇంకా పింక్ తీసుకున్నాను. ఇది వచ్చి వైట్, నార్మల్గా అంటే కొంచెం ట్రెండీగా కూడా పెట్టుకోవచ్చు అని. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి మా చెల్లివి స్కామ్ చేశాను. దీని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకుంది మెహందీ కోసం అని. మెహందీ అయిపోగానే అవి నేను లేపేశాను. ఇవి చాలా కలర్స్ తీసుకుంది, మల్టీ కలర్ ఇంకా గ్రీన్ నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను. మంచి హెవీ లుక్ వస్తుంది ఏ డ్రెస్ మీద వేసుకున్నా. హునర్ మహోత్సవ్ అని మా ఇంటి దగ్గర ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తీసుకున్న ఇవన్నీ బ్లాక్ మెటల్ జ్యువెలరీ. రాజస్థానీ, మీనాకారి, ఢిల్లీ నుంచి ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి పెట్టారు. ఇవన్నీ నేను అక్కడ తీసుకున్న ఇయర్ రింగ్స్. ఈ పర్ల్వి నాకు చాలా నచ్చాయి, కొంచెం ట్రెండీగా ఉంటాయని చెప్పి ఈ 2 తీసుకున్నాను. ఇంకా మోస్ట్లీ అంతా ట్రెడిషనల్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను, ఈ నెమ్మలి డిజైన్ ఉన్నవి. అండ్ పర్ల్ స్టడ్స్ నా దగ్గర ఒకటి పోయింది, సో నేను అది కూడా ఒకటి తీసుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ చాలా నాకు మంచి ఇట్లా పాష్ లుక్ వస్తాయి అనిపించింది. సో అవి అంటే మంచిగా ఉన్నాయి. కొన్ని బ్యాంగిల్స్ అలా అన్నీ తీసుకున్నాను. ఇవి అంత ఎక్స్పెన్సివ్ లేకుండే, అని 200-300 రూపీస్ ఉండే. మంచిగా అనిపించింది, అంటే ఇక బార్గెనింగ్ కూడా బాగా చేశాను. బ్లాక్ ఇంకా వైట్ గాజులు తీసుకున్నాను. ఇవి గాజులు కాదు, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా, అలాంటివి. అండ్ ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్, అంటే ఒకటే చేతికి వేసుకునే బ్యాంగిల్, మళ్ళీ ఇయర్ రింగ్స్. ఇది ఒక స్మాల్ చైన్ తీసుకున్నా, దేనికైనా పనికి వస్తుందని. అండ్ ఇది బ్రేస్లెట్. ఇవి కూడా సెట్స్ బాగా తీసుకున్నాను నేను. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అండ్ చైన్ ఉన్న సెట్. దాండియా అట్లా వెళ్ళినప్పుడు అందరు వేసుకుంటారు, మన దగ్గర లేవు, అందుకని పనికి వస్తాయని తీసుకున్నాను. ఇవి మా పెద్దమ్మ ఇయర్ రింగ్స్ స్కామ్. అక్కడే హునర్ మహోత్సవ్లోనే చెప్పులు తీసుకున్నాను. ఇవి కూడా రాజస్థానీ స్టైల్ వాళ్ళ చెప్పులు. ఒక 3 pairs తీసుకున్నాను, అంటే ట్రెడిషనల్ బట్టలు వేసినప్పుడు పనికి వస్తాయని. ఇవి సోయా చంక్స్, ఇక్కడ దొరకవని కాదు, జస్ట్ ఊరికే ఉన్నాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా హునర్ మహోత్సవ్లో చాలా కొన్నాను. ఈ డిఫరెంట్ ట్రై కలర్డ్ పాపడ్ అని, పుదీనా పాపడ్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ అమ్మారు. అంటే కొత్తగా అనిపించింది, ఇన్ని ఫ్లేవర్డ్ పాపడ్స్ ఇప్పటి వరకు చూడలేదు. సో అవి ఒక 4 ఫ్లేవర్స్ తీసుకుని తెచ్చాను. దానితో పాటు మా హస్బెండ్కి సోంపు చాలా ఇష్టం. సో ఒక సోంపు ప్యాకెట్, ఇంకా ఒక హింగ్తో చేసిన ఈ బఠానీ అంటారు కదా, బఠానియా శనగల ఏవో, అవి జస్ట్ ఫుడ్ అయితే ఇవే తెచ్చా. ఇంకా కొన్ని స్వీట్స్ తెచ్చా, కానీ అవి తెచ్చిన రోజే తినేసాం. సో పెద్ద షూట్ చేయలేకపోయాను నేను వీడియోస్. అండ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను, జస్ట్ కుర్తా, ఇది కలంకారీ కుర్తా. అండ్ ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. మొత్తం 1000 రూపీస్ అయింది ఈ డ్రెస్. కింద ప్యాంట్ వచ్చింది, అంటే ఇప్పుడు చుడిదార్కి ఇప్పుడు ప్యాంటే కదా మొత్తం ఫ్యాషన్. సో చున్నీ కూడా మంచిగా, అంటే ఒకసారి వాష్ చేసాక కూడా స్ట్రింక్ అవ్వకుండా ఉండేలాగా ఒక సైజ్ ఎక్కువే తీసుకున్నాను. తీసుకున్న అన్ని ఐటమ్స్లోకి హైలైట్ ఇదే. ఇది చాప, ఫోల్డబుల్ చాప, లోపల కుషనింగ్ వచ్చి బెడ్ లాగా ఉంది, బయటేమో చాప. ఇది బ్యాగ్లో చాలా స్పేస్ కన్జ్యూమ్ చేసింది, కానీ లైట్ వెయిటే ఉండింది. వెయిట్ తక్కువ ఉంది, వాల్యూమ్ మాత్రం ఎక్కువ ఉండింది. ఇది ఇట్లా అన్ఫోల్డ్ చేసి గార్డెన్లో అట్లా వేసుకొని సమ్మర్లో మంచిగా చిల్ అవ్వచ్చు కదా అని ఇది ఒకటి తెచ్చుకున్నాను. 1000 రూపీస్ పడింది ఇది.
ఈవెన్ పిక్నిక్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా బాగా పనికొస్తుంది కదా. నేను కొన్న అన్నిట్లోకి నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఇది లెహెంగా. ఇది నేను ఆల్రెడీ మీకు షష్టి పూర్తి వీడియోలో షార్ట్లో పెట్టాను కదా, ఫంక్షన్ కోసం తీసుకున్నాను. అది కూడా ఈవెంట్స్ కోసం కొనుక్కున్నవే తెచ్చుకున్నా. ఎక్స్క్లూజివ్గా తెచ్చుకోవడానికి చాలా తక్కువ కొనుక్కున్నాను. ఇది వచ్చేసి నా పెళ్లి చీర, నేను పెళ్లిలో కట్టుకున్నది. ఇన్ని రోజులు ఇండియాలోనే ఉండింది. నాకు పట్టు శారీస్ కట్టుకోవడం రాదని తెచ్చుకోలేదు, బట్ ఇప్పుడు ఇంకా నేర్చుకుందాం, ట్రై చేద్దాం అని తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నా బారాత్ శారీ, నేను నా బారాత్లో కట్టుకున్న చీర. ఇంకా ఇది కూడా తెచ్చుకున్నాను, అంటే రీసైకిల్ చేసి ఇక్కడ ఉన్నవి ఇండియాలో వదిలేసి కొత్తవి ఇక్కడికి తెచ్చుకున్నా. ఇది మీ అందరూ చూసారు, మా సిస్టర్ పెళ్లిలో కట్టుకున్న శారీ. ఇది సింపుల్గా మంచిగా కొనుక్కుని అండ్ ఆల్సో మినిమం మగ్గం వర్క్తో కుట్టించుకున్నాను. ఇవి వచ్చి మా మమ్మీ చీరలు నాశనం పట్టించి లెహంగాలు కుట్టించుకున్నా అని చెప్పా కదా, అది ఇది. బ్లౌజ్ పెద్ద ఫ్యాన్సీగా ఏం కుట్టించుకోలేదు, సింపుల్ బ్లౌజే కుట్టించుకున్నాను. దీనికి నేను చున్నీ నర్సింగ్లో తీసుకున్నాను. మ్యాచింగ్ చున్నీ దొరకక చాలా కష్టమైంది. ఇట్లా మా మమ్మీవి 2 శారీస్ తోటి నేను 2 లెహంగాస్ కుట్టించుకున్నా. ఆ రెండింటికి కూడా నాకు చున్నీ దొరకడం చాలా కష్టమైంది. ఇది ఇంకొక లెహంగా, ఇది కూడా శారీయే. శారీని నేను ఇట్లా 2 కలర్స్ వస్తే అది కిందకి మొత్తం మెరూన్ బార్డర్ వేయించి పైనది వేరే కలర్ పెట్టించి బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ కలర్ పెట్టించాను. దీనికి కూడా చున్నీ సేమ్ నర్సింగ్లోనే తీసుకున్నాను. అంత మ్యాచ్ అయిందో లేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు, వేసుకుంటే కానీ తెలీదు. సో మీరు చెప్పండి ఏ చున్నీ ఏ లెహంగాకి మ్యాచ్ అవుతుందో. ఇది కూడా మా మమ్మీ శారీనే. దీంతో నేను ఫ్రాక్ ట్రై చేశాను, ఈసారి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను. పఫ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్లో డోరీ పెట్టించి నార్మల్ ట్రెడిషనల్ ఫ్రాక్ లాగా, ఇది పండగలు ఉంటే వేసుకుందామని అట్లా డిజైన్ చేయించుకున్నాను. ఇది చుడిదార్ సెట్, నార్మల్ చుడిదార్ చున్నీ వచ్చి కానీ కింద చుడీలాగా కాకుండా ప్యాంట్ లాగా వచ్చింది. ఇది మా మదర్ ఇన్ లో నాకు పెట్టారు. దీన్ని కూడా చున్నీ నాకు బాగా నచ్చింది, మంచిగా ఉండింది, సిల్కీగా. ఇది వచ్చి మా మమ్మీ ఎప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కొని ఇంట్లో పెడుతూ ఉంటుంది, మేము వచ్చినప్పుడు కుట్టించుకుంటామని. సో అట్లా ఒక డ్రెస్ మెటీరియల్తో కుట్టించుకున్నా. దీని చున్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకు చాలా నచ్చింది దీని మీద వచ్చిన ప్రింట్ అంతా. అసలు నేను ఈ చున్నీకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇది ఇంకొక శారీ, ఇది కూడా నా పెళ్లి కోసం కొనుక్కున్నదే. అంటే పెళ్లిలో చాలా చీరలు కొంటాం కదా, బట్ నేను ఇది వేసుకోలేదు, కొత్త శారీ. సో ఏదైనా పండగ వస్తే కట్టుకుందామని తెచ్చుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చి ఫుల్ ఆన్ మగ్గం వర్క్. ఇది మా పిన్నే చేయించింది. నేను ఇండియా వెళ్ళక ముందే మా ఇంట్లో అందరూ నా పెళ్లి షాపింగ్ అంతా ఫినిష్ చేసేసారు. సో దీనికి బ్లౌజ్ చాలా మంచి డిజైన్ వేయించారు. అంత హెవీగా లేదు అండ్ ఆల్సో చూడడానికి కూడా ఎలిగెంట్గా ఉంది. ఫ్రంట్ హుక్స్ వచ్చాయి అండ్ బ్యాక్లో లీఫ్ షేప్డ్ నెక్ వచ్చి అండ్ నార్మల్ ఎల్బో లెంత్ పెట్టించారు. ఇది కూడా నా పెళ్ళప్పుడు కొనుక్కున్న శారీయే. ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు ఒక బ్యాగ్లో వేసి దాచిపెట్టారు, వాళ్ళని కట్టుకోమని చెప్పినా కట్టుకోలేదు. 1 year నుంచి అలానే పడున్నాయి. దీనికి కూడా బ్లౌజ్ ఫుల్ ఆన్ మగ్గం వర్క్ చేపించి మంచి డిజైన్ వేయించింది మా పిన్ని. ఇది కూడా సింపుల్గా వచ్చింది అండ్ ఆల్సో మంచి రిచ్ లుక్ వచ్చింది. దీనికి కూడా ఫ్రంట్ హుక్స్ పెట్టించి బ్యాక్లో యూ షేప్ నెక్ పెట్టించింది. ఇది ఇప్పుడు నేను యూఎస్కి వచ్చేస్తుంటే మా ఇంకొక పిన్ని నాకు బొట్టు పెట్టి పెట్టిన శారీ. ఇది అప్పుడే బ్లౌజ్ కుట్టించుకున్నా. ఇది నేను స్లీవ్లెస్ కుట్టించుకుని బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను. ఎందుకో నాకు ఈ శారీకి స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే మంచిగా ఉంటుంది అనిపించింది. ఇది ఇంకొక శారీ, నేను ఒకళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తే వాళ్ళు ఈ శారీ నాకు పెట్టారు. ఇంకా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇండియా వెళ్ళి ఫస్ట్ టైం అందరి ఇళ్ళకి వెళ్తే అందరు బొట్టు పెట్టి శారీనో చుడిదారో ఏదో ఒకటి పెడుతున్నారు. ఎక్కువగా శారీసే వచ్చాయి. నాకు ఈ శారీకి ఎందుకో బుట్ట చేతులు ఉంటే బాగుంటుంది అనిపించింది. సో నేను బ్యాక్ హుక్స్ పెట్టించుకుని బుట్ట చేతులు పెట్టించుకున్నాను. సో ఇట్లా వాళ్ళు వీళ్ళు పెట్టిన శారీస్ అన్నీ అట్లా ఒక బ్యాగ్లో పెట్టి దాచిపెట్టుకుని ఇప్పుడు ఫైనల్గా అన్నీ ఇక్కడికి తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి శారీ కట్టుకోవడం వచ్చో కామెంట్ చేసేయండి. అండ్ ఈ శారీకి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఏదో బీబాకో ఎక్కడికో వెళ్తే అక్కడ ఒక మోడల్కి ఇట్లా ఉంటే నచ్చి వెంటనే ఫోటో తీసి మా టైలర్ ఆంటీకి పంపించాను. తను మంచిగా సేమ్ యాజీస్ కుట్టేసింది నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టి. ఇది ఇంకొక శారీ, ఇది మా పెద్దమ్మ శారీ స్కామ్ చేశాను నేను. దీనికి కూడా స్లీవ్లెస్ బ్లౌజ్ పెట్టించుకున్నాను. సింగిల్ పళ్ళు వేసుకుని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కదా. ఇది కూడా నా కోసం కొన్న శారీ, మా వాళ్ళు కొని ఎందుకో దాచిపెట్టారు, ఎందుకు కొన్నారో తెలీదు. దీనికి నేను బ్లౌజ్ ఫ్రంట్ నార్మల్గానే పెట్టించా, కానీ బ్యాక్ మాత్రం బ్యాక్లెస్ మొత్తం డోరీతో ఫిట్ చేయించాను. అండ్ ఇది వచ్చేసి మీరు నా షార్ట్ వీడియోస్లో చూసుంటే ఉగాది రోజు కట్టుకున్న శారీ. ఇది గురు సినిమాలో ఐశ్వర్య రాయ్ బ్లౌజెస్ ఎలా ఉంటాయో అట్లా బ్యాక్ మొత్తం డిఫరెంట్గా పెట్టించాను, కింద డోరీ వచ్చి. ఇది మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కే ముందు మా పిన్ని నాకు ఒక డ్రెస్ పెట్టింది. ఇది నాకు మంచిగా అనిపించింది. ఓన్లీ చుడిదార్ అండ్ చున్నీ వచ్చాయి, ప్యాంట్ అంటే లెగిన్ రాలేదు. అది నేను ఇంకా ఫుల్ లెంత్ ఉంది కదా అని కొనుక్కోలేదు. ఈ చున్నీ చూసారా, నాకు అన్ని చున్నీలు బాగా అనిపిస్తున్నాయి. సో మీరు నా శారీస్ అండ్ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇది మా మమ్మీ శారీ, అంటే మా మమ్మీ ఇది వరకు కట్టుకునేది ఒక 10-15 years బ్యాక్, బట్ ఇప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకోవడం మానేసింది. దీంతో కూడా ఈ లెహంగాను కుట్టించుకుందాం అనుకున్నా, కానీ ఇది శారీలానే బాగుంటుంది అని అదే శారీ కట్టుకుందామనే తెచ్చుకున్నాను. అండ్ బ్లౌజ్ కూడా నాకు సరిపోయింది, అంటే 10-15 years బ్యాక్ శారీ కదా. ఇది నా పెళ్లి రిసెప్షన్ లెహంగా. ఇది కూడా ఇంక ఇక్కడ వేసుకుందామని ఇండియా నుంచి తెచ్చేసుకున్నాను. చాలా హెవీ ఉంది. ఇది మెదువడ మేకర్. వడలు హోల్తో వేయడం రాదు నాకు, సో దీంతో అయితే ఈజీగా వేయచ్చని తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి వడలు హోల్తో వేయడం రాదో కమెంట్ చేయండి.
ఇది హెయిర్ ఎక్స్టెన్షన్స్. అసలు ఇవి ఎందుకు తెచ్చుకున్నానో తెలీదు. అసలు నా బ్యాగ్‌లో ఉన్నాయన్న విషయం కూడా తెలీదు. మేబీ ఇట్లా మిస్‌ప్లేస్ అయిపోయి హడావిడిలో బ్యాగ్‌లోకి వచ్చేసి ఉంటాయి. ఇవి వాడడం కూడా రాదు నాకు. చూద్దాం ఏం చేయాలో. ఫస్ట్ లాంగ్ వీడియో ఇది. అలా చేశాను. ఎలా చేశానో మీరే కమెంట్స్లలో చెప్పండి. అండ్ మీకు ఏమైనా ఇట్లాంటి వీడియోస్ చూడాలి అనే రిక్వెస్ట్ ఉంటే కూడా నాకు చెప్పండి. నేను మాక్సిమం ట్రై చేస్తా చేయడానికి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో త్వరలోనే పెట్టడానికి ట్రై చేస్తాను. సీ యూ, బాయ్.